అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 275. వెల్కమ్ టు ది వరల్డ్ బేబీస్. ఇక స్టోరీకి వెళ్తే, విరాట్ గురించి కలలు కంటున్న కావ్యకి ఆమె ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయిన రోజు తను కాల్ చేసిన సంగతి గుర్తొస్తుంది. దాంతో మరుసటి రోజు ఆ విషయాన్ని విరాట్కి చెప్పి బ్లేమ్ మొత్తం మంగ మీద వేసింది. ఇంకెప్పుడు ప్యాలెస్కి రావద్దని చెప్పిన విరాట్ మాటలకు కోపం వచ్చిన కావ్య తను చేసిన తప్పేంటని ప్రశ్నించింది. నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? ఇది నా లైఫ్. ఇక్కడికి రావాలంటే నా పర్మిషన్ ఉండాలి. నేను ఒకసారి వద్దంటే నీకు నో ఎంట్రీ, అంతే. ఇందులో ఆర్గ్యుమెంట్స్కి ఎలాంటి తావు లేదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్. అప్పటి వరకు తను కట్టుకున్న ఆశల సౌధం అతని మాటలతో కూలిపోవడంతో కావ్య తట్టుకోలేకపోయింది. అసలు నాతో విరాట్ ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు? కొంపతీసి నేను చేసిన పనులని తెలిసిపోయాయా అని ఆలోచనలో పడింది. ఇప్పటి వరకు నేను ఏం పని చేసినా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ప్రతిదానికి ఎవరో ఒకరిని అడ్డు పెట్టుకున్నాను. కాబట్టి దొరికే ఛాన్స్ లేదు. బహుశా హాస్ని మీద కోపం నా మీద చూపిస్తున్నట్టున్నాడు అని తనని తాను సమాధానపరుచుకొని ఇంటి నుంచి బయలుదేరిపోయింది కావ్య. అప్పటికే హాస్ని వెళ్ళిపోయి సుమారు 2 నెలలు గడిచాయి. ఆమె కోసం వెతకని చోటు లేదు, తిరగని ఊరు లేదు. ఆమె అడుగు బయట పెట్టినప్పటి నుండి ప్యాలెస్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా అందుకు కారణమైన సర్వెంట్స్కి విరాట్ చేతిలో దారుణమైన శిక్షను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఆమె కోసం ఆరాటపడుతూనే మరొక పక్క పిల్లలను దూరం చేస్తూ ఉందని ఆమె మీద కోపం పెంచుకున్నాడు. ఇది ఇలా ఉండగా మహేంద్ర అండర్లో ఉన్న హాస్ని పూర్తి నిశ్శబ్దంగా మారిపోయింది. వారానికి ఒకసారి ఆమె ఉండే ప్రదేశానికి వచ్చి ఆమె బాగోగులు గమనిస్తూనే ఉన్నాడు మహేంద్రవర్మ. అతను వచ్చిన ప్రతిసారి హాస్ని తనను వదిలేయమని వేడుకోవడం, అందుకు అతను నిరాకరించడం పరిపాటైపోయింది. ఇక అడిగి అతని ధోరణికి విసిగిపోయి పూర్తిగా మాట్లాడడం మానేసింది హాస్ని. ఆమె అలా ఉండటం నచ్చని మహేంద్ర మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో అసహనానికి గురయ్యాడు. పైగా ప్రతిరోజు విరాట్ గురించి ఏడుస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఆమెను చూసి అతనిలో కోపం పెరిగింది. దాంతో ఒకరోజు ఆమెను బలవంతంగా గదిలో నుండి హాల్లోకి తీసుకువచ్చి కూర్చోపెట్టి, నువ్వు ఎవరి కోసమైతే ఇంతగా కన్నీరు పెడుతున్నావో ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో పరాయివాడైపోతున్నాడు. కొద్ది రోజుల్లో నీ నుండి విడాకులు తీసుకొని కావ్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆల్రెడీ డివోర్స్ అగ్రిమెంట్ కూడా రెడీ అయిపోయింది. నీ డెలివరీ అయిన వెంటనే పిల్లలను నీ నుండి దూరంగా లాక్కొని నిన్ను తన జీవితం నుండి శాశ్వతంగా పంపించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికీ నీకు అతనే కావాలా అని కోపంగా అడిగాడు. అవును, అతనే కావాలి. నువ్వు వచ్చి 4 సెంటిమెంట్ డైలాగులు మాట్లాడి నోటుకొచ్చింది చెప్పేస్తే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అసలు నిన్ను చూడటమే నాకు అసహ్యంగా ఉంది. ఇక నీ మాటలు పట్టుకొని విరాట్ గారిని బ్లేమ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఇన్ని రోజులు ఇక్కడ ఉంది తప్పించుకునే అవకాశం లేక, అంతేకాని నీ మీద ఇష్టంతో కాదు. నిన్ను క్షమించడం అనేది జీవితంలో జరగదు. చెప్పడం అయిపోతే బయటికి వెళ్ళు అని సీరియస్గా చెప్పింది హాస్ని. నీకు విరాట్ పిచ్చి పట్టింది, అందుకే కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు నమ్మలేకపోతున్నావు. నీ మంచి కోసం ఆరాటపడుతున్న నన్ను కాదని నీకు హాని చేయాలని చూస్తున్న విరాట్ని నమ్ముతున్నావు. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని విసుగ్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. అప్పటి నుండి మొదలు అక్కడికి వచ్చిన ప్రతిసారి మహేంద్రవర్మ ఆమె బుర్రలో అదే విషయాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని పట్ల ఆమెలో ప్రేమ ఎలాంటి మార్పు లేదు. ఆమెకు 9వ నెల వచ్చిన తర్వాత పెయిన్స్ వచ్చినప్పుడు తన పక్కన లేకపోతే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో సిజేరియన్ చేయించడానికి సిద్ధపడ్డాడు మహేంద్ర. అందుకు హాస్ని ఒప్పుకోలేదు. అతని మీద చాలా సీరియస్ అయింది. నాకు డెలివరీ చేయించడానికి నువ్వెవరు? ఇక్కడ నుండి తప్పించుకునే ప్రాసెస్లో నా బేబీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుందన్న భయంతో ఇన్ని రోజులు ఆగాను. సైలెంట్గా ఉన్నాను కదా అని నా విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోను. నాకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. ఆ తర్వాత నువ్వు ఆపినా విరాట్ దగ్గరికి వెళ్లకుండా ఆగను అని తేల్చి చెప్పింది హాస్ని. నేను ఇంత చెప్తున్నా ఎందుకు అంత మొండిగా ఉంటున్నావు? నువ్వు బయట ప్రపంచం చూడటం అనేది పూర్తిగా నా ఇష్టం. నీకు ఎలాంటి ప్రమాదం లేదని నాకు అనిపించిన రోజు మాత్రమే నువ్వు బయట అడుగు పెట్టగలుగుతావు. అప్పటి వరకు ఇక్కడే. అలాగే ప్రతిసారి నేను చెక్ చేయడానికి వచ్చే డాక్టర్ రేపు మరొకసారి చెక్ చేసి నీకు సిజేరియన్ చేయడానికి డేట్స్ ఫిక్స్ చేస్తారు. అందుకు నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపో. అందులో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఇదిలా ఉండగా సోఫాలో కూర్చున్న విరాట్ ముందు బాడీగార్డ్స్ అందరూ భయంగా నిలబడి ఉన్నారు. వాళ్ళంతా గత 2 నెలలుగా హాస్ని కోసం వెతికి ఎలాంటి ఉపయోగం లేక తిరిగి వచ్చారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆచూకీ తెలుసుకోవడానికి 2 నెలలు ప్రయత్నించి వెనక్కి వచ్చారంటే మీరందరూ నా దృష్టిలో అన్ఫిట్ అని అర్థం. మీ అందరినీ జాబ్ నుండి డిస్మిస్ చేస్తున్నాను.
అని ఆర్డర్ పాస్ చేశాడు విరాట్. దాంతో అందరూ అతని కాళ్ళ మీద పడి, ఇది చాలా అన్యాయం సార్. మేమంతా పగలు రాత్రి అని తేడా లేకుండా మేడం కోసం చాలా సిన్సియర్గా వెతికాము, కానీ ఎక్కడ కనిపించలేదు. మా ప్రయత్నం మేము సిన్సియర్గా చేస్తున్నప్పటికీ మీరు ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. దయచేసి మా ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి సార్, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ నోటి నుండి ఫ్యామిలీస్ అనే మాట వినిపించడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విరాట్ ఆమెను వెతికించే ప్రయత్నం మాత్రం ఆపలేదు. అక్కడ హాస్ని కన్నీళ్లు పెట్టిన ప్రతిసారి ఇక్కడున్న విరాట్ మనసు వెలువెల్లాడింది. అలా ఎందుకు జరుగుతూ ఉందో అతనికి తెలియకపోయినా గుండెల మీద చేయి వేసుకుని రుద్దుకుంటూ హాస్నిని తలుచుకునేవాడు విరాట్. ప్రతిరోజు హాస్ని గురించి కనుక్కోవడానికి దాస్కి ఫోన్ చేసేది కీర్తి. ఎలాంటి రిజల్ట్ లేకపోవడంతో బాధపడేది. కేవలం కీర్తి మాత్రమే కాదు, విరాట్, దాస్, స్మిత, ప్రశాంత్, సరిత, సూరజ్ అందరూ ఆమె రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె క్షేమంగా ఉండాలని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉన్నారు. మహేంద్ర చెప్పినట్టుగానే మరుసటి రోజు డాక్టర్ వచ్చి హాస్నిని చెక్ చేసింది. ఆ ఇంట్లో ఒక గదిలో ప్రెగ్నెంట్ లేడీకి సంబంధించిన స్కానింగ్ మిషన్, హాస్పిటల్ ఎక్విప్మెంట్ సమస్తం ఏర్పాటు చేయడంతో ఆమెను బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం రాలేదు. అక్కడున్న ఎక్విప్మెంట్తోనే ఆమెకు స్కానింగ్ చేయించి బేబీస్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పింది డాక్టర్. హాస్నికి డెలివరీ ఎప్పటికవుతుందని అడిగిన మహేంద్రతో అందుకు ఇంకా 15 రోజుల సమయం ఉందని బదిలిచ్చింది డాక్టర్. అయితే అతనికి ఇప్పుడు సిజేరియన్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ రావు కదా అని అనుమానం వ్యక్తం చేశాడు మహేంద్ర. మేడం చాలా హెల్తీగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? కొద్ది రోజులు ఆగితే హ్యాపీగా నార్మల్ డెలివరీ అవుతుంది కదా. అది తల్లి బిడ్డల ఇద్దరు ఆరోగ్యానికి మంచిది. అవకాశం కాదు అనుకుంటే మీరు ఎందుకు తొందరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అసహనంగా అంది డాక్టర్. ఇప్పుడు మీకు అర్థం అవడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు డాక్టర్. వెంటనే తనకి సిజేరియన్ చేయడానికి ఏర్పాట్లు ప్రిపేర్ చేయండి. డెలివరీ ఇక్కడే చేయాలి. అందుకు సంబంధించిన సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి కదా. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, వెంటనే తెప్పిస్తాను అని చెప్పాడు మహేంద్ర. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు చేశాను సార్. ఇక మీదట కుదరదు. మీ మొండితనంతో మేడం ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఆ విషయం మీకు తెలుస్తూ ఉందా? ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ ఇంట్లో చేయట్లేదు. మీరేమో ఏకంగా సిజేరియన్ చేయమంటున్నారు. మనుషుల ప్రాణాలు అంటే మీకు అంత లెక్క లేకుండా పోతూ ఉందా అని కోపంగా ప్రశ్నించింది డాక్టర్. మీరు మీ డ్యూటీ చేశారు. అందుకు నేను తగినంత అమౌంట్ కూడా ఇచ్చాను. ఏదో ఫ్రీగా చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? మీరు కాకపోతే మరొక డాక్టర్ ఈ పని చేస్తారు. మీకు నచ్చకపోతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని ఆమెకు స్పష్టంగా చెప్పాడు మహేంద్ర. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఆపరేషన్ ఇంట్లో చేయడం చాలా రిస్క్. పైగా అది ఒకరి వల్ల అవ్వదు. హాస్పిటల్ అయితే మంచిది. ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకున్న ప్రాణాన్ని ఈరోజు రిస్క్లో పెడతారా? కావాలంటే మేడం గురించి బయటకు ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేద్దాం. నా మాటను అర్థం చేసుకోండి అని నచ్చ చెప్పింది డాక్టర్. హాస్ని క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మహేంద్రను ఒప్పించే ప్రయత్నం చేసింది డాక్టర్. చాలాసేపు కన్విన్స్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పిన దానికి అంగీకరించాడు మహేంద్ర. అయితే అప్పటికే వాళ్ళ మాటలు వింటున్న హాస్ని చాలా టెన్షన్ పడిపోయింది. దాంతో ఒక్కసారిగా ఆమెలో బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి. కళ్ళు తిరిగి పడిపోయింది హాస్ని. అదృష్టవశాత్తు డాక్టర్ అక్కడే ఉండటంతో వెంటనే ఆమెను గమనించి మహేంద్ర సాయంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పటికే ఆమెకు ఉమ్ము నీరు లీక్ అవ్వడంతో పాటు బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవ్వడంతో వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిపోయింది డాక్టర్. ఆమె లోపల వెళ్తున్నప్పుడు హాస్ని తనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అని ఆమెను జాగ్రత్తగా కాపాడమని మరీ రిక్వెస్ట్ చేశాడు మహేంద్ర. నా ప్రయత్నం నేను చేస్తాను సార్. వీలైనంత వరకు తల్లి బిడ్డలు ఇద్దరిని క్షేమంగా ఉండేలా చూస్తాను అని చెప్పి ఆపరేషన్ రూమ్ డోర్ క్లోజ్ చేసింది డాక్టర్. ఇక్కడ హాస్ని కింద పడిన సమయంలోనే ప్యాలెస్లో ఉన్న విరాట్ గుండె వేగం పెరిగింది. మనసంతా తెలియని అలజడితో గుబులుగా అనిపిస్తూ ఉంటే స్థిమితంగా ఉండలేకపోయాడు. ఎందుకో పదే హాస్ని గుర్తుకొస్తుండటంతో తన మొబైల్లో ఉన్న ఆమె ఫోటో ఓపెన్ చేసి, నువ్వు బాగానే ఉన్నావా హాస్ని? నాకెందుకో నీ గురించి చాలా దిగులుగా ఉంది. ఎక్కడున్నావు? మన పిల్లలు ఎలా ఉన్నారు? ఎలాగైనా మిమ్మల్ని కనిపెట్టి చేరుకుంటాను. అప్పటి వరకు నువ్వు మన పిల్లలు జాగ్రత్త అని ఫోటోలో ఉన్న ఆమెకు చెప్పుకున్నాడు విరాట్. హాస్ని సిజేరియన్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. కింద పట్టం మూలాన ఆమె కడుపుకి దెబ్బ తగిలి భరించలేనంత నొప్పి కలిగింది. ఒక పక్క తన పరిస్థితికి భయం కలుగుతూ ఉంటే మరొక పక్క తన పిల్లల గురించి ఆమెలో తెలియని కంగారు కలిగింది. దాంతో ఆమెలో మరొకసారి బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి. ఎంతసేపటికి కంట్రోల్ కాలేదు. అప్పటికే ఆమెకు సెడేటివ్ ఇవ్వడంతో ఒళ్ళంతా మగతగా అనిపించింది. అంత మత్తులో కూడా ఆమె నోటి నుండి విరాట్ అనే పలుపు పదే వినిపించింది. ఆ క్షణం విరాట్ ఆమె పక్కన ఉంటే బాగుండని ఆమె మనసుకి బలంగా అనిపించింది. ఇలాంటి సమయంలో మీరు నా పక్కన ఎందుకు లేరు విరాట్ గారు?
మన పిల్లలు పుట్టిన తర్వాత మొదటిసారి మీ చేతిలో పెట్టాలని, మీ సంతోషం చూడాలని ఎన్ని కళ్ళు కన్నానో తెలుసా? కానీ పరిస్థితి ఇంత దారుణంగా మారి మీరు లేకుండా ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏ పిల్లలను కాపాడుకోవడం కోసం మిమ్మల్ని వదిలి వచ్చానో అదే పిల్లలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. నాకేం జరిగినా పర్లేదు, మన పిల్లలను మీకు సురక్షితంగా అప్పచెప్పాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అని మౌనంగా రోధించింది. గత 3 రోజులుగా హాస్తిని చూస్తున్న డాక్టర్కి ఆమె పరిస్థితి అర్థం కావడంతో నెమ్మదిగా ఆమె తలను నిమురుతూ, చూడమ్మా హాస్ని, ఇది నువ్వు పోరాడాల్సిన సమయం. నువ్వు ఇలా వీక్ అయిపోతే నీ పిల్లల్ని రక్షించుకోలేవు. నువ్వు ఎవరి పేరైతే కలవరిస్తున్నావో వాళ్ళని చేరుకోవాలంటే నువ్వు స్థిమితపరచుకోవాలి. నీలో బీపీ లెవెల్స్ అధికంగా ఉండటం వల్ల మాకు ఆపరేషన్ చేయడం సాధ్యపడటం లేదు. ఇంకా ఆలస్యం చేస్తే నీ పరిస్థితి క్రిటికల్గా మారుతుంది. ఇప్పుడు ఇన్ని నెలలు నీ కష్టానికి ఫలితం ఉండదు. కాబట్టి నీకు నువ్వే సర్ది చెప్పుకో, స్ట్రాంగ్గా మారు, మాకు సపోర్ట్ చేయి. నీ పిల్లలను ఆరోగ్యంగా నీ చేతిలో పెడతాను అని నెమ్మదిగా చెప్పింది. ఆమె మాటలను హాస్ని మీద తీవ్రమైన ప్రభావం చూపటంతో నెమ్మదిగా ఆమె బీపీ లెవెల్స్ నార్మల్ స్థితికి చేరుకున్నాయి. అది గమనించిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే అప్పటికే హాస్ని బీపీ లెవెల్స్ పెరగడంతో ఆపరేషన్ సమయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడి ఆమెకు కష్టతరంగా మారింది. ఒకానొక సమయంలో తల్లా పిల్లలా అన్న పరిస్థితి కూడా వచ్చింది. కానీ విరాట్ అదృష్టమో హాస్ని అదృష్టమో వాళ్ళ వెంట ఉండటం వలన కాస్త కష్టంగానైనా సరే డాక్టర్ సక్సెస్ఫుల్గా డెలివరీ పూర్తి చేసి 2 బుజ్జి బేబీస్ని ఈ లోకంలోకి తీసుకొచ్చింది. కాకపోతే హాస్ని పూర్తిగా స్పృహ కోల్పోయింది. ఆపరేషన్ థియేటర్ బయట ఆందోళనగా కూర్చున్న మహేంద్ర దగ్గరకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్ అయింది. మేడంకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. పిల్లలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఒక రోజంతా ఇంక్యుబేటర్లో పెట్టి మా అబ్జర్వేషన్లో ఉంచాం. అలాగే హెవీ బ్లడ్ లాస్ వలన మేడం చాలా వీక్ అయి స్పృహ కోల్పోయారు. తెలివిలోకి రావడానికి కనీసం 24 గంటలు టైం పడుతుంది. అప్పటి వరకు ఆమె దగ్గరకు కానీ పిల్లల దగ్గరకు కానీ వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఆమె ఆరోగ్యం పూర్తిగా సెట్ అవ్వడానికి కనీసం 2 నెలలు టైం పడుతుంది. బట్ ఆమెలో తలెత్తిన కాంప్లికేషన్స్ కారణంగా ఒక నెల రోజులు ఆమె హాస్పిటల్లోనే నా పర్యవేక్షణలో ఉంచాలి. ఆమెను పర్సనల్గా చూసుకోవడానికి 24 గంటలు ఒక పర్సన్ని అపాయింట్ చేస్తున్నాను. ఫుడ్ నుండి మెడిసిన్స్ వరకు ఆమెకు పిల్లల టైం ప్రకారం అన్నీ చూస్తోంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని మహేంద్రను మాట్లాడనీయకుండా చెప్పుకుపోయింది డాక్టర్. మొత్తం విన్న తర్వాత, థ్యాంక్ యూ ఫర్ ది హెల్ప్ డాక్టర్. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు డాక్టర్. తనకి తగ్గే వరకు ఇక్కడే ఉండనివ్వండి. బట్ తన గురించి ఎవరికి తెలియడానికి వీల్లేదు. తేడా వస్తే ఊరుకోను అని వార్నింగ్ టోన్లో చెప్పాడు మహేంద్ర. మరుసటి రోజు అర్జెంట్ వర్క్ ఉండటంతో ఆఫీస్కి వెళ్ళిన మహేంద్రను ఒక వ్యక్తి అడ్డగించి ఒక ప్రశ్న అడిగాడు. దాంతో టెన్షన్ పడిన మహేంద్ర చెమటలతో తడిసి ముద్దయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? మహేంద్ర ఎందుకు టెన్షన్ పడ్డాడు? హాస్ని డెలివరీ విషయం విరాట్కి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.